డిచ్పల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబేద్కర్ సాధన కమిటీ డిచ్పల్లి ఆధ్వర్యంలో నిర్వహించారు. భారత రాజ్యాంగ స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంబేద్కర్ విగ్రహ స్థాపన కమిటీ అధ్యక్షులు ఎడ్ల ఆనందరావు అన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని డిచ్పల్లి మండల కేంద్రం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సాధన కమిటీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ పతాకం ఎగురవేసి స్వాతంత్రం కోసం అమరులైన త్యాగదనులను స్మరించుకుని నివాళులర్పించారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి అయిన ఇంకా అన్ని వర్గాల వారికి సమానమైన న్యాయమా జరగడం లేదని ఎడ్ల ఆనందరావు అన్నారు. రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ పరిస్థితులకు అనుగుణంగా అన్ని వర్గాల వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బలహీన ఇతర నిమ్నజాతుల వారు రాజ్యాంగ ఫలాలు పొందే విధంగా రిజర్వేషన్ అమలు చేసిన గానీ ఇప్పటికీ ఆర్థిక సమానతలు కొనసాగుతున్నాయన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ అందించే సహాయం అందకుండా పోయాయని అన్నారు. స్వాతంత్ర ఫలితాలు అందరికీ అందాలంటే వైద్యం, విద్య అందరికీ ఉచితంగా కల్పించాలని, గ్రామాలలో మౌలిక సదుపాయాలు అంటరానితనం మాపాలని, ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసి ప్రభుత్వాలు పాలన కొనసాగించాలని, అప్పుడే నిజమైన స్వాతంత్రం లభించినట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంజయ్య, నీరడి దేవరాజ్, సాంసన్, విండో డైరెక్టర్ న్యాస రాజేశ్వర్, జిల్లా సీనియర్ నాయకులు సాంసన్, గొట్టిపాటి వాసు, త్రిపురనేని సాయి బాబా, బద్దిపూర్ విండో చైర్మన్ నాగార్జున, ధర్మగౌడ్, ఎడ్ల ఆనందరావు, డిచ్పల్లి మండలం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ డిచ్పల్లి మండల కేంద్రంలో ఈ స్టాచ్యూ కమిటీ అధ్యక్షుడిగా మరియు నాతోటి మిత్రులు మా దేరాజన్న గారు మరియు మహేందర్ గారు, ఇప్పుడు వచ్చినటువంటి మా గ్రామ మెంట్రాజ్పల్లి మిత్రులందరికీ మరియు మహిళా అధ్యక్షురాలు మరి దేవకర్ణ గారు, వారి మిత్రులందరికీ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం రావడానికి గతంలో ఎన్నో కారణాలు ఉండే. మరి అమరవీరులు షాహిద్ భగత్ సింగ్ గారు మరియు మహాత్మా గాంధీ గారు మరి ఎంతో మహానాయకులు పోరాడి మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి వారు స్వతంత్రాన్ని మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం ప్రకటించిన దినం నుండి నేటి వరకు మనము ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న సందర్భంగా మరి వివిధ పార్టీలు, రాజకీయ నాయకులు కానీ ఈ దేశాన్ని ఎలా ఉంచాలి, ఎలా పరిపాలించుకోవాలి, మరి అందరి పట్ల ఎలా ఉండాలి, మరి లౌకికవాదం ఉంటేనే దేశం బాగుంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని విస్మరించి మరి ఈనాడు మనం కులమత భేదాలు మరియు మత వర్గాల వారిగా మరి ఘర్షణలు చేసుకున్నటువంటి దినాన్ని మర్చిపోయి అందరు సమన్వయంగా ఉండాలని చెప్పేసి అందరు కోఆర్డినేషన్తో ఉన్నప్పుడే మరి యొక్క దేశము ముందుకు సాగుతుంటే ఆర్థికంగా బలపడుతుంది, అన్ని విధాల అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో పొందుపరిచారు. మరి ఇలాంటి దాన్నే మరి ఏ పరిపాలక దక్షకుడైనా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులైనా మరి ఈ యొక్క విధానాన్ని అనుసరించి ప్రజలకు అన్ని విధాల వారి యొక్క కనీస అవసరాలు తీర్చే విధంగా మరి పరిపాలించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ నేడు ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుపుతూ ముగిస్తాను.